నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు। కోట విద్యానగర్ ప్రధాన రహదారిలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్। నాయుడుపేటలో స్వల్ప భూకంపం। దొరవారి సత్రం నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు కంపించిన భూమి। తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు। భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు। అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు। ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం విద్యానగర్ ప్రాంతానికి చెందిన ఉచ్చూరు భక్తవత్సల రెడ్డి పవిత్ర చక్రధర్ ఉభయదాతలుగా వ్యవహరించారు। అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు। అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం దాతలకు అమ్మవారి పాదాలు వద్ద ఉంచి పసుపు కుంకుమలు కండువాలతో ఉభయదాతలను నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు సత్కరించారు। 2021 నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నారని, దాతలకు కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, రాయపు సుబ్రహ్మణ్యం, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకటకృష్ణయ్య, సుధీర్, సందీప్, కొసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి పాల్గొన్నారు।
తిరుపతి జిల్లా కోట పట్టణంలో కలిసినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు చిట్టేడు విఆర్ఓ గారు అయినటువంటి కుచ్చూరు పట్టవచ్చరెడ్డి గారు, పవిత్ర గారు, చక్రవర్తి గారు వారి దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అనేక మంది భక్తులు ఈ అన్నప్రసాద వినియోగం చేసుకున్నారు. కావున దాతలు ఇంకా కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేతనిస్తే అంతకన్నా పుణ్యం ఇంకేమీ లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా వీటికి అన్నం వెనకనే అన్నమాట. ఇవన్నీ కూడా అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ చేతులు వృద్ధిలోకి వస్తూ ఉంటాయి, ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది, వాళ్ళ మనసు ఆరోగ్యంగా ఉంటుంది. కావున ఇంకా కూడా దాతల ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేతులిచ్చినటువంటి దాతలు అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా కోటమ్మ తల్లిని బాబావారిని ప్రార్థన చేస్తున్నాను. తిరుపతి జిల్లా కోట విద్యానగర్ ప్రధాన రహదారిలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సాయుధ బలగాలు ఆయుధాలను చేతపట్టుకుని కోట పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్ మార్చ్ కోట క్రాస్ రోడ్డు మీదుగా విద్యానగర్ గాంధీ బొమ్మ వరకు సాగింది. త్వరలో జరగనున్న ఎన్నికలలో ప్రజలెవరూ భయాందోళనకు గురవకుండా ఓటు వేసేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. వాకాడు సీఐ సమక్షంలో కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిలి మండలాల ఎస్ఐలు, బీఎస్ఎఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దొరవారి సత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో చాలా ఇళ్లలోని సామాన్లు కింద పడ్డాయి. భూకంపం తీవ్రతకు కొన్ని ఇళ్లలో గోడలకు భారీ పగుళ్లు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. భూమి కంపించగానే భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ టైంలో భూమి కంపించడంతో పాటు భారీ శబ్దం కూడా వచ్చిందని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పలు చోట్ల సిమెంట్ రోడ్లకు బీటలు వచ్చాయని తెలిపారు. గతంలోనూ తమ జిల్లాలో పలుమార్లు భూకంపం వచ్చిందని, ఇలా భూమి కంపించిన ప్రతిసారి తాము భయాందోళనకు గురవుతున్నామని చెబుతున్నారు. అయితే తిరుపతి జిల్లాలో సంభవించిన తాజా భూకంపం తీవ్రత రెక్టార్ స్కేల్పై 4.8గా తెలుస్తుంది. నా పేరు రవిచంద్ర, మాది బేరిపేట. 8:40 స్వల్పంగా భూమి కనిపించింది. ఇక్కడ 2 సెకండ్లు సామాన్లు అన్నీ కింద పడిపోయినాయి. ఇక్కడి నుంచి సరౌండింగ్ మొత్తం అందరూ చెప్తున్నారు వచ్చినట్టు. పైబందరు ఇళ్ళ నుంచి బయట వచ్చేసారు. ఇళ్ళలో గృహిణులంతా ఇలాంటిది ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ రావడం ఈ మధ్యకాలంలో. గతంలో అంతకుముందు ఒక 5 years బ్యాక్ స్వల్పం ఇదే కనిపించింది. అప్పుడు అంతేం ప్రభావం కనబడలేదు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నా పేరు ముత్యాలయ్య, నాయుడుపేట టౌను, భరతనగరు. 8:38 నుంచి 8:50 లోపల మధ్య వచ్చింది ఈ భూకంపం అనేది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అసలు భూకంపం అనేది మన నాయుడుపేట పరిధిలో రాదనేది అందరూ చెప్పుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే మనకు సీకి దగ్గరలో ఉన్నాము, కిందంట గ్రౌండ్ లెవెల్ శాండ్ ఉంటుంది కాబట్టి భూకంపం అనేది మన ఏరియాలో రాదు అని ఎక్కువ మంది చెప్పేవాళ్ళు. కానీ రాత్రి ప్రత్యక్షంగా చూసాం. మా ఇల్లంతా బెడ్రూమ్ కానించి హాల్ అన్నీ కూడా చాలా దగ్గర పగుళ్ళు వచ్చింది. ఒకసారి పెద్ద శబ్దం రావటం. ఆ తర్వాత మేము వెళ్ళి అన్నీ చూసుకుంటే అంత గాలి పగుళ్ళలాగా వచ్చేస్తున్నది. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని శ్రీశక్తి భవనంలో ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ వాకాటి నాగభూషణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న నెల రోజులు శాసనసభ ఎన్నికలు ఉన్నాయని, వైసీపీ పార్టీ అధికారం కోసం కష్టపడి పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు చేసిన మేలును ప్రజలు తెలియజేయాలని తెలిపారు. అలాగే మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆ నిర్లక్ష్యాన్ని వీడాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు సంతృప్తికరంగానే పనులు చేశామని, నిధులు మంజూరు చేసిన పనులు కార్యరూపం దాల్చడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందన్నారు. అలాగే ఈ నెల 31న పదవి విరమణ చేస్తున్న ఎంపీడీఓ తోట గోపీనాథ్ సేవలు ప్రశంసనీయమని, అన్ని రంగాలలోనూ వాకాడును ప్రథమ స్థానంలో నిలిపారని, వారికి హృదయపూర్వకంగా పాలకవర్గం తరపున అభినందిస్తూ తీర్మానం చేస్తున్నారని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ నరసింహారావు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్లు, గ్రామ ఉప సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. విసులుబాటు ఉంది కాబట్టి తప్పకుండా మనకు మంజూరైనటువంటి కార్యక్రమాలని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోదాం. కొత్త కార్యక్రమాలు అనేది ఇంకెట్ట దీంట్లో కోర్టు వచ్చిన తర్వాత మంజూరు ఉండదు, కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టేదానికి లేదు కాబట్టి అది జరగదు. ఇకపోతే ఏదో మన వంతుగా మనది ఒక పరిమితమైనటువంటి అధికారాలు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, మన వైపుగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మండల పరిషత్ యంత్రాంగం కానీ మన పరిమితులకు మించే మనం ప్రయత్నం చేశాం. ప్రజలకి సేవ చేయాలి, మనం నమ్ముకున్నటువంటి గ్రామాల అభివృద్ధికి మన వంతు మనం ప్రయత్నం చేశాం. మనకు మించినటువంటి కార్యక్రమాలు చేయడంలో మన చేతిలో లేదు కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం. కిలోమీటర్ల రహదారిలో నేను ప్రయాణం చేసేదానికి దాదాపు గంట సేపు పట్టింది. మీరు రోజు పోయేటువంటి ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలిగానని చెప్పి, అంతకుముందు ఆ రోడ్ డెవలప్మెంట్ కోసం గత శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 3,97,00,000 రూపాయలు గ్రావెల్ రోడ్ నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది. అది టెండర్ ప్రాసెస్ లో ఉంది. అది మరింత ముందుకు పోయి కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే
దాన్ని బీటీ రోడ్ వేసేదానికి కూడా క్లియరెన్స్ ఇచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ బ్యాట్ శాంక్చురీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని మంజూరికి ప్రయత్నం చేసేదానికి ఎస్టిమేట్ ఏమని చెప్పారు. ఆ ఎస్టిమేట్స్ కూడా నిన్న కలెక్టర్ గారికి 13 కోట్ల రూపాయలతో మొనపాళెం నుంచి నవాబ్పేట వరకు 2 సైడ్లు రివిట్మెంట్ చేసి తార్ రోడ్ వేసేదానికి కూడా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఆ ప్రపోజల్స్ కూడా వెళ్ళాయి. కలెక్టర్ గారు కూడా ఆనాడు చెప్పడం జరిగింది, ఒక సవాల్గా ఎంపీపీ గారికి, భక్తవత్సల రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండల స్థాయి అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. చేసినటువంటి మీడియా మిత్రులకు నా నమస్కారం. మన ప్రభుత్వంలో ఈ పెద్ద పాండమిక్లో మాజీ ఎంపీపీ గారు కావచ్చు, బల్లి దుర్గాప్రసాద్ గారు కావచ్చు, అంతకుముందు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన డాక్టర్ జోస్లత గారు కావచ్చు, అలాంటి వారే ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఏ హాస్పిటల్లో చూపించుకోగలిగినప్పటికీ ముందుగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొందరు మిత్రులు చెప్పినట్టు కోడ్ అనేది 2 రోజుల్లో వచ్చినా జరుగుతున్న కార్యక్రమాలకి ఇబ్బంది. ఉదాహరణకి చేయూత కానీ ఇలాంటి మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ మరో వారం రోజుల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ రానున్న వేసవిలో ఈ సమావేశం జరుపుకోవడానికి ఇబ్బంది కాబట్టి అధికారులందరూ గ్రామాల్లో తాగునీటి వసతులు అయితేనేమి ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ 2 నెలల కాలంలో ఏర్పాట్లు చేసుకునే దానికోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మనందరం వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటాం కాబట్టి మళ్ళీ వచ్చే జూన్లో ఇదే వాతావరణంలో మీరు మేము అందరం కలిసి ఈ వాకాడు మండలాన్ని ముందుంచేదానికి ప్రథమ ద్వితీయ స్థానాలలో ఏ కార్యక్రమం అయినా సరే, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఈ మండలాన్ని పాత నెల్లూరు జిల్లాలో కానీ కొత్తగా వచ్చినటువంటి తిరుపతి జిల్లాలో ముందుంచేదానికి ఆయన పనిచేశాడు. మన మీడియా మిత్రులు ఇచ్చినటువంటి టైటిల్ పని రాక్షసుడి కింద ఆయన్ని మీరే పేరు పెట్టేశారు. ఆయనకి పని చేపించాడు. తన కింద ఉన్నటువంటి సిబ్బందిని పరుగులు తోలించి అన్ని కార్యక్రమాల్లో ముందుంచారు. ఆయనకు చివరి సమావేశం ఈ మండలం నుంచి ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నారు. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మనతో మాట్లాడేదానికి కూడా భయపడతారు కాబట్టి అధికార యంత్రాంగం అంతా. కాబట్టి ఈ సభ ద్వారా ఆయనకు కూడా ఒక అభినందన పూర్వకమైనటువంటి తీర్మానాన్ని ఒకటి ఆమోదిస్తున్నాం. ఈ సభ ద్వారా ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండిపోతాయి. వాకాడు మండలంలో దాదాపు 5 సంవత్సరాల కాలం తన ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో తప్పకుండా ఆయన సఫలీకృతం అయ్యాడు. ఈ మండలానికి ఉపయోగపడ్డాడు. ఈ మండలం యొక్క ప్రజాప్రతినిధులు కొంత మంచి పేరు వచ్చేదానికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పరంగా ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి ఈ సభ ద్వారా ఆయనకి ఈ సభ తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు పట్టణంలో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని శాసన మండలి విప్ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేరిగా మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణ పరిధిలోని విందూరు గ్రామ సమీపంలో ఉన్న త్రాగునీటి పంప్ హౌస్ ను ఆయన పరిశీలించారు. గూడూరు పట్టణ పరిధిలోని విందూరు గ్రామ సమీపంలో ఉన్న త్రాగునీటి పంప్ హౌస్ ను పరిశీలించిన శాసన మండలి విప్ మరియు వైసీపీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేరిగా మురళీధర్ మున్సిపల్ శాఖ అధికారులతో మరియు స్థానిక వైసీపీ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు 2 పూటల త్రాగునీరు అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం కొన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా పట్టణ ప్రజలకు 2 పూటల త్రాగునీరు సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు తనకు తెలిపారని వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, మీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మానవుడు జీవించాలంటే ఆక్సిజన్ ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ హ్యాపీగా అందుతుంది. తర్వాత మనిషి జీవించాలంటే నీరు చాలా అవసరము. కాబట్టి తాగే నీరుకు మనం మొదట ప్రయారిటీ ఇవ్వాలనేది నా దృఢమైన సంకల్పం. అందులో భాగంగా నేను చాలా దగ్గరలో విన్నాను, గూడూరులో నీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ మహిళలు చాలా సందర్భాల్లో గుర్తు చేశారు.
అది మిగతా మున్సిపాలిటీలు కార్పొరేట్లో బాగానే జరుగుతుంది. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కొంత ఇబ్బందులు జరిగాయి. సరే, అందరూ సీనియర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ అనుభవం జోడించి ఒక కమిట్మెంట్ ఆఫీసర్ వచ్చారు. వారికి అసలు ఇది మనం గూడూరుకి 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన నా అజెండా. అది నేను ప్రామిస్ చేయాలి, దానికి అవకాశం ఉందానని చెప్పినప్పుడు వారు టెక్నికల్గా అందరినీ కనుక్కొని అవకాశం ఉంది సార్. మనం గతంలో మరి అందరికీ జీవనాధారంగా ఉన్నటువంటి మన పాతది అంటే కండెమ్డ్ అయిపోయింది, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మంచి వాటరు కాబట్టి దాన్ని మనం మళ్ళా రెక్టిఫై చేసుకుంటే ఒక మంచి వాతావరణం వస్తుందని వారు వివరించారు. సరే, వారి టెక్నికల్ అనుభవం ఎస్సీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడతాం, మీరన్న కూడా చెప్పారు. కొంచెం దీన్ని డెప్త్గా పోయేందుకు ముందు ఒక అడుగు పడింది. ఈరోజు ఒక మంచి వాతావరణంలో సీనియర్లు అందరూ, మరి చైర్మన్ గారు, ఎక్స్ చైర్మన్ ఇద్దరు వాళ్ళు వచ్చారు. తర్వాత ఎంతో సీనియర్ మా గోపాల్ రెడ్డి గారు వచ్చారు, కొత్తగా చెన్నూరు కలిపినారు గ్రేడ్ 1లో, వారు కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఇవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి. కాబట్టి ముందు వాటర్ ఇవ్వాలి, ముందు ఇస్తున్న వాటర్ని టైం పెంచాలి. ఉన్న టైంని ఇంకొక 1 అవర్ పెంచుతూ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 2వ పూట ఇవ్వడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆ రకంగా తీసుకునేందుకు అందరూ సహకారం నేను అడిగాను. అందరూ గొప్పగా నన్ను మరి ముందుకు పోమని చెప్పారు. బీజేపీ అంట ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలన చేయగలిగాడని, లేని పక్షంలో పరిస్థితి వేరే విధంగా ఉండేదని, అలాంటి బీజేపీ పార్టీపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం తగదని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సునీల్ కుమార్ టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ముఖ్య నాయకులతో సమావేశమై ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో జరగనున్న ఎన్డీఏ బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ వారి వద్ద నుండి ఎటువంటి సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు, జనసేన పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా 17వ తేదీ చిలకలూరుపేటలో జరిగినటువంటి బహిరంగ సభ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పెడుతున్నటువంటి ఈ బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికి దాదాపు 3 రోజులైంది ఈ ఆర్టీసీ డిఎం గారికి లెటర్ ఇచ్చి, అయ్యా మేము డబ్బులు కడతాము, బస్సులు మాకు అలాట్ చేయమని చెప్పాం. డిఎం గారు ఏమంటే ఆర్ఎం గారితో మాట్లాడండి సార్ అన్నారు. ఆర్ఎం గారితో మాట్లాడా, ఆర్ఎం గారికి లెటర్ ఇచ్చా, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం సభకు మాత్రం ఎగబడి బస్సులు పెట్టారు ఈ ఆర్టీసీ అధికారులు. మేము కూడా డబ్బులు మాకు ఉచితంగా పెట్టమని చెప్పలేదు. మేము కూడా డబ్బులు ఇస్తాం, వాళ్ళు ఎంత ఇచ్చారు మేము అంత ఇస్తాం, మాకు కూడా బస్సులు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. కానీ ఎందుకో ఈ ఆర్టీసీ అధికారులు మీనామేషాలు లెక్కేస్తున్నారు. రాబోయేది ప్రధానమంత్రి సార్, ఆర్టీసీ డిఎం గారు, ఆర్ఎం గారు లేదా జిఎం గారు ఎవరినా చెప్తున్నారు. రాబోయేది ప్రధానమంత్రి సభ, అది మాజీ ముఖ్యమంత్రి సభ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సభ. మీరు ఈ విధంగా పార్షియాలిటీ చూపించి మాకు కానీ బస్సు లేకపోతే రేపు మిమ్మల్ని ఎవరిని కూడా వదలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టం ఉండేది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చట్టం, అందరికీ చట్టం ఒకటే ఉండాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక విధంగా, తెలుగుదేశంకు ఒక విధంగా, జనసేనకు ఒక విధంగా, బీజేపీకి ఒక విధంగా ఉంటే అది దాన్ని అమలు చేసిన అధికారులు దీనికి శిక్షార్హులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఆయన జీఎం గారు స్పందిస్తారా, ఆర్ఎం గారు స్పందిస్తారా, లేదా డిఎం స్పందిస్తారా మాకు సంబంధం లేదు. కానీ బస్సులు తక్షణం మాకు కేటాయించమని చెప్పి కోరుతున్నాం. అంటే మా సభని మీరు భగ్నం చేయాలని అనుకుంటున్నారు మీరు అధికారులు, అంతే కదా మీరు చేసే పని. ఎందుకంటే మీరు చట్టం ఉంటుంది కదా, చట్ట ప్రకారం చేయండి, మేము డబ్బులు కడతాం. మీకు ఎన్ని కిలోమీటర్లకు డబ్బులు కావాలో, కిలోమీటర్కి ఎంతో మీరు చెప్తే మేము దానికి డబ్బులు కడతాం. అట్లా లేకుండా మా సభని భగ్నం చేయాలని చెప్పి, మా సభకి జనాలు ఎవరు తీసుకుపోకుండా సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆర్టీసీ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బస్సులు అడిగామో ఆ బస్సులన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
ఇట్లాగే ముఖ్యంగా మీరు ఇటీవల చూశారు, దాదాపు 150 కోట్ల కుంభకోణం, అంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకోవడం. ఆర్డీఓ పోస్టుకి 2,50,00,000, డిఎస్పీ పోస్టుకి 1,50,00,000, మొత్తం మీద 150 కోట్ల కుంభకోణాన్ని ఈరోజు మీరు తెరదించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల్ని, అది ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు, అంటే ఒక ఆర్డీఓ స్థాయి, ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాల్ని మీరు నమ్ముకున్నారంటే అంతకన్నా సిగ్గు శరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు తూర్పు కానుపూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ జాతర విజయవంతం చేసేందుకు ప్రతిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కానుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జాతర నిర్వహణపై సమావేశం నిర్వహించారు. శ్రీ పోలేరమ్మ జాతర నిర్వహణ సందర్భంగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తూర్పు కానుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై జాతర నిర్మాణంపై కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జాతర జరిగే రోజుల్లో తూర్పు కనుపూరు పరిసర ప్రాంతాల్లో సిలికా మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని, అందుకు తగిన చర్యలు మైనింగ్ శాఖ అధికారులు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఇవి చదువు పద్ధతులు చేసుకోకుండా చూడాలి. అక్కడ కూడా మనం ఫైర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి. లేకపోతే ఇంకొకటి భోజన సదుపాయాలు చాలా వరకు మనము ఈ వెజిటబుల్ రైస్ కానీ లేకపోతే మనకు ఇవి కర్డ్ రైస్ కానీ లేకపోతే మనకు ఫుడ్ స్టోరేజ్ కాకుండా ఉండే విధంగా అది ఎప్పటికప్పుడు మనం మార్చుకునే విధంగా ఆ భోజనం అనేది ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఉండే విధంగా ఉండాలి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఈవో గారి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదు. ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు వేదికలు చాలా ఏర్పాటు చేశారు. ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే భరతనాట్యం, కూచిపూడి, లేకపోతే గరగల నృత్యం, లేకపోతే అట్టగుల, ఏలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారనే లిస్టు కూడా మన ఈవో గారి దగ్గర ఉండాలి. అలా కాకుండా బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలలో అసభ్యకరమైన అంటే రికార్డింగ్ చేయాలంటే అవకాశం లేకుండా చూడాలి. అలాగే జనరేటర్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చూసుకొని అన్లిమిటెడ్ పవర్ సప్లైతో పాటు ఇవి జనరేటర్లు ఎవరైనా ఏర్పాటు చేయాలి. అక్కడ కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలని కోఆర్డినేట్ చేసుకోవాలి. వాళ్ళు ఈ హెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు కూడా పెట్టి ఆ జాతర జరిగేటప్పుడు 2వ తేదీ నుంచి మనకు 5వ తేదీ వరకు ఎలాంటి మైనింగ్ జరగకుండా ఏడీ మెన్షన్ చేయాల్సింది రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా వెహికల్స్ వచ్చేటప్పుడే విపరీతంగా మాకు ఈ మైనింగ్ సంబంధించిన వెహికల్స్ అడ్డంగా రావడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువ డబ్బేస్తో కూడిన మైనింగ్ వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి అవి ఆర్టీసీ బస్సులు ఎదురుపడ్డాయంటే ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది. కాబట్టి 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఏ విధంగా మైనింగ్ జరగకుండా మనము ఏడీ మెన్షన్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా సబ్సిడీ బందోబస్తు అడిగి మా సూపరింటెండెంట్ అడిగి తీసుకోవడం జరుగుతుంది. షాప్స్ని బాగా పొరపాటు ప్రోడక్ట్ ట్రై చేస్తారు. దానికి మేము ఒక ప్రైస్ పడగా కొంతమంది అరేంజ్ చేసి ఎలా ఇంటర్మీడియట్ కలిపి ఇక్కడ మనం ఆప్షన్ పెడితే ఒక సిస్టమ్, పెట్టకపోతే ఒక సిస్టమ్, అయినా రోడ్డు మీద రావడం అంటే మనం సిస్టమ్ ముందుగా అరేంజ్ చేసుకోవాలి. 50 మెంబర్స్ ఇంటర్మీడియట్ చూసుకుంటే మనం అది కొంచెం దగ్గర మీటింగ్ కూడా క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతల పాయింట్ ఆఫ్ వ్యూ స్నాచింగ్ ఒకటి హౌస్ కట్స్లో అంటే లేడీస్ వస్తారు, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వస్తారు, నైట్ ఉంటారు. కాబట్టి మొత్తం
ఐటీ మొత్తం ఉన్నారు కాబట్టి వారి సబ్సిడీ మనం ఏ విధమైన సెక్యూరిటీ కల్పించాలని మేము ఒక ప్లాన్ చేసుకుంటాం. దాని ప్రకారం అరేంజ్ చేస్తాం బందోబస్తు. అలాగే మెయిన్ 4 అనుకుంటాను 4వ తారీఖు మెయిన్ బందోబస్తు అంతేనా? ఈరోజు 4వ తారీఖు మెయిన్ బందోబస్తు మెయిన్ 4 మెయిన్ ఒకరోజు మెయిన్ పొద్దున జరపాలండి కాబట్టి వాడి నుంచి నైట్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోయినసారి మనం చేసిన చెప్పాము ఆర్టీసీ వారికి. ఆర్టీసీ వాళ్ళు ఒక 3-4 బస్సులు ముందు పెట్టుకొని మిగతా 20 బస్సులు మొత్తం ఎరగబెట్టారు. అంతేగాని ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా బస్సు మొత్తం 20 బస్సులు రోడ్డు అంతా ఆక్యుపై చేశారు. అప్పుడు మా సీఏ గారు అన్నారని చెప్పి వాళ్ళంతా మళ్ళీ ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. ట్రాఫిక్లో పోలీసు వాళ్ళు మనుషులే ఎట్లా చేస్తారు, మనుషులు ట్రాఫిక్ ఎట్లా చేస్తారు, మనకు సారం బాధ్యత. ఏడెంట్ పడుతూ ఉంటారు. మీరు కూడా ఏడెంట్ చేస్తారు కాబట్టి మీరు సారం ఉండొచ్చు. కానీ ఈసారి రూల్ ఉండదు. దాని ప్రకారం మేము చూద్దాం, దాని ప్రకారం పెట్టుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్ మాకు చాలా బాగుంది. కానీ ఇవన్నీ కూడా మేము సభ్యులు కానీ అందరూ పోరాటం చేస్తూ నేను సహకరించి అందరూ ఈ ఊరి గ్రామస్తులు కూడా దీనికి తోడ్పడి ఇక్కడ ప్రైవేటు సత్రాలు కానీ ప్రైవేటు ఊళ్ళు కానీ ఎక్కువ డైరెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని అందరూ సహకరించి ఆ గొప్పని ఏ రోజుకి ఆ రోజు తీసేస్తూ డబ్బాలలో కట్టి ప్లాస్టిక్ కవర్లలో కట్టి డబ్బాలు పెట్టుకొని నీళ్ళు లేకపోతే ఈ వాళ్ళు సిమెంట్ వాళ్ళు తెచ్చి దాన్ని తగ్గడము అట్లాంటివి చేసుకోకపోతే ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా ఊరంతా చాలా గలీజ్ అవుతున్నాయి. దీన్ని అందరూ సహకరించాల్సిందిగా నేను కోరుతూ ప్రస్తుతం ఆర్టీఓ గారు కూడా గ్రామ పంచాయతీ అందరినీ పిలిచి వాళ్ళకి సిద్ధిగా ఆచరించి ఎన్నోసార్లు పిలిచి వాళ్ళని మేము మీటింగ్లో కూడా పెట్టి అన్ని చెప్పినాము. కానీ ఎవరు కోఆపరేటివ్లో లేదు. కాబట్టి ఈ దాతరికి వాళ్ళందరూ సహకరించి చేయవలసిందిగా డిఎస్పీ గారిని ప్రతి ఒక్కరూ ఈ కోఆపరేట్ చేసి అందరూ సహకరించి జయప్రదంగా జరుగుతారని నేను ఆశిస్తూ వాళ్ళని మరీ కోరుతూ వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ప్రతి ఒక్కరూ దీన్ని కోరుకొని అమ్మగారికి సేవ చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ 4 రోజులు రాత్రి పౌరులు సహకరిస్తారని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్య అభ్యసిస్తూ ఒక తరగతి పూర్తి చేసుకుని మరో తరగతికి వెళుతున్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం ప్రత్యేక సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. They got piece of bread. They made big and small pieces. They find bigger piece. Same time, monkeys are them fighting. Some time that I'm teaching, yes, attendance function as a small token of love and affection. I request our Balasar and Kuma madam to felicitate him. For all my children. Hello. So all the best, my children, for the future success. Thank you so much for your patience, and I especially want to thank the sir. I don't know your name, but you supported all the 70 students and encouraged them by clapping. So thank you so much, sir. The graduation function is done so that students go from the kindergarten level to the primary level. Their skills have developed to a limit, and from there we are going to take a different route from this primary level. So we conduct this farewell, just like type of farewell function from kindergarten to primary. I congratulate all the graduate students
and I thank all the parents for their patronage. The management was there always behind, Bala sir and Purva madam, supporting and guiding us. I thank you all the teachers also. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. కోట విద్యానగర్ ప్రధాన రహదారిలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. నాయుడుపేటలో స్వల్ప భూకంపం. దొరవారి సత్రం, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో 3 సెకండ్ల పాటు కంపించిన భూమి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.